హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోనసీమ స్పెషల్ పులుసు చేప పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పులుసు చేపని ఇలా కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇందులో ఈ ఫిష్ ఏంటంటే సన్న చేప అనమాట. ఇలా మొత్తం ముక్కలు కట్ చేసుకుని క్లీన్గా చేసుకోవాలి. క్లీన్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని కొంచెం ఉప్పు కారం అన్నీ వేసుకుని కలిపి పెట్టుకోవాలన్నమాట. దానికోసం ఫస్ట్ ఏం చేస్తామంటే కొంచెం పసుపు వేసుకోండి, 1/2 స్పూన్ పసుపు, ఇంకా సాల్ట్ ఉప్పు, తర్వాత కారం కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసు చేప. అందులోకి నాన్ వెజ్ కర్రీస్ అంటే కారం ఎక్కువే పడుతుంది కదా. సో కారం వేసుకోండి. ఒక 5 స్పూన్స్ వరకు పడుతుందండి కారం. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇదంతా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులుసు కోసం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఆనియన్స్, ఒక చిన్న టమాటా, ఎక్కువ వద్దు, చిన్న టమాటా, మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. బెండకాయలండి పులుసు చేప పులుసులో బెండకాయ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసుకి. సో కొంచెం ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత చూడండి, కొంచెం వేడెక్కుతుంది కదా. నేనైతే మట్టి కుండ తీసుకున్నాను, టేస్ట్ ఇంకా బాగుంటుందని. సో ఇలాగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కుతుంది అన్నప్పుడు పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్గా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అవి విడిపోకుండా ఉంటాయి. పులుసు ఉడుకుతున్నప్పుడు విడిపోకుండా ముక్క అలా ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు కానీ పచ్చిమిర్చి కానీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ముందు చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్, అదంతా వేసేసుకోవాలి. పేస్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోండి. హైలో పెట్టేద్దు, హైలో పెడితే అంటుకుంటుంది. కొంచెం కరివేపాకు, కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, కొంచెం దగ్గర పడింది, టెక్స్చర్ మారింది. కొంచెం కలుపుకొని ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసుకోవాలి. నెమ్మదిగా ఫిష్ పీసెస్ వేసుకోండి. దాంట్లో కలిపి పెట్టుకున్నాం కదా ముందు, ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకుని కొంచెం కలుపుకోండి. కలుపుకున్నప్పుడు కొంచెం స్లోగా నెమ్మదిగా కలుపుకోండి. గరిటతో కలిపితే, స్పూన్తో కలిపితే విరిగిపోతాయి. సో నెమ్మదిగా కలుపుకుని కొంచెం సేపు జస్ట్ ఒక 1 to 2 minutes కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయితే ముక్క. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకుని చూడండి, నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, పులుసు వేసుకొని కొంచెం జస్ట్ గరిటతో అలా లైట్గా కలుపుకొని ముక్కలకి తగలకుండా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఉడకబెట్టుకోవాలి. పులుసు మరిగే వరకు చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఆయిల్ సెపరేట్ అవుతుంది ఉడుకుతున్నట్టు. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం చిక్కబడిన తర్వాత దించేసుకోవడమే. అంతే అండి, వెరీ వెరీ టేస్టీ పులుసు చేప పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.